పాలమూరు జిల్లాలో చేపట్టిన నవరత్నాల కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. వృత్తి, కళా, నైపుణ్య శిక్షణతో పాటు విద్యానిధికి విశేష స్పందన వస్తుందని చెప్పారు. మనం ప్రారంభించిన పని ఏదైనా సరే 10 మందికి ఉపయోగపడాలని అన్నారు ఆయన. రాబోయే 4 ఏళ్లు నిరుద్యోగుల కోసం మరెన్నో మంచి కార్యక్రమాలను చేపడతామంటున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన నవరత్నాలు ప్రోగ్రాం పూర్తిగా సక్సెస్ఫుల్ ఫలితాలను ఇస్తుంది. ఈ నేపథ్యంలో వృత్తికళ నైపుణ్యానికి సంబంధించినటువంటి ఒక బ్యాచ్ కూడా 3 నెలలుగా శిక్షణ తీసుకుంటూ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆ యొక్క థాట్ మీకు ఆలోచన వచ్చినప్పుడు యాక్చువల్గా ఇంత సక్సెస్ వస్తుందని అనుకున్నారా? ఈరోజు చూస్తే దాదాపు 224 మందికి పైగా కూడా శిక్షణ తీసుకొని బయటికి పోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ స్టార్టింగ్కు ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? లేదండి, ఒక ఫస్ట్ ఆలోచన వచ్చినప్పుడే 10,000 మందికి మనం శిక్షణ ఇవ్వాలి, అంతవరకు విశ్రమించకూడదని ఆలోచనతో మొదలుపెట్టినాం. దాంట్లో ఖచ్చితంగా 5,000 మంది మహిళలు ఉండాలి ఆ శిక్షణలో అని చెప్పి భావించి ఓపెన్ చేసినాము. ఫస్ట్ బ్యాచ్ చాలా సంతృప్తికరంగా ఉంది. మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు పూర్తి ఇంట్రెస్ట్ తోటి ఈ శిక్షణ తీసుకున్నారు. ఈరోజు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు. వాళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళ పట్ల గౌరవం పెరుగుతుంది. రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా అవుతారన్న నమ్మకం ఉంది. అందుకే ఈరోజు కార్యక్రమంలో మన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ని పిలుచుకున్నాం. అలాగే లీడ్ బ్యాంకు మేనేజర్ని పిలుచుకున్నాం. వీళ్లకు లోన్స్ ఎట్లా ఇచ్చుకోవాలా, వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ ప్రోటోకాల్స్ ఎట్లా ఉంటాయి, అవన్నీ కూడా డిస్కస్ చేసినాం. మన ఆఫీస్లోనే ఒక సెంటర్ పెట్టబోతూ ఉన్నాం. అవసరం ఉండి అవకాశం ఉండి మాకు లోన్స్ కావాలి, మేము సొంతంగా ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకుంటామన్న వాళ్ళకి ఇక్కడ అప్లికేషన్స్ అప్లోడ్ చేయించి బ్యాంకర్స్తో మాట్లాడి ఆ లోన్స్ వాళ్ళకు వచ్చేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంఎస్ఎంఈకి చాలా రాయితీలు కూడా వస్తూ ఉన్నాయి, సబ్సిడీలు వస్తూ ఉన్నాయి. మరి అటువంటివన్నీ కూడా మన మహబూబ్నగర్ మహిళలకు ఉపయోగపడాలి. అందుకోసమే కలెక్టర్ గారి ద్వారా, జిల్లా యంత్రాంగం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా ఎక్కడ ఏ విధంగా మన మహబూబ్ నగర్ మహిళలకు ఉపయోగపడుతుందో అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మన సెంటర్ సిద్ధంగా ఉంది. సార్, ఇక అంటే నవరత్నాల్లో మీరు అనుకున్న లక్ష్యాల వైపు పయనిస్తున్నారు. ఇక ముఖ్యంగా విద్యానిధికి సంబంధించి నిజంగా చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మంచి విశేష స్పందన వస్తుందని చెప్పొచ్చు. నిన్న మన కూడా చూసాం, చాలామంది ఉద్యోగులు కూడా తమ జీతాన్ని సైతం కూడా విద్యానిధికి ఇస్తున్నారు. అంటే దాని ఇంప్లిమెంటేషన్ ఇంకా అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, దాంట్లో ఎట్లాంటి మార్పులు తేబోతున్నారు? ఆల్రెడీ విద్యానిధికి ప్రజలు చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. తెలిసిన వాళ్ళే వాళ్ళ జీతం, ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఒకరోజు జీతాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కొంతమంది ఇస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం పేద విద్యార్థులకు ఉపయోగపడుతుంది, విద్యార్థులకు ఉపయోగపడుతుంది, స్పోర్ట్స్ మెన్లకు ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఈ విద్యానిధిని వాడుతూ ఉన్నాం. ఆల్రెడీ ఆ విద్యానిధిని ఖర్చు చేయడం కూడా మొదలుపెట్టినాం. సీసీటీవీ కెమెరాలు కావచ్చు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదు టాయిలెట్స్ కట్టియడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్లో పారదర్శకంగా ప్రభుత్వ ఆజమాయిషీలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ప్రజలు కూడా విశేషమైన స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది, వ్యాపార వర్గాల నుంచి వస్తూ ఉంది, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వస్తూ ఉంది. తర్వాత రాజకీయ నాయకులు కూడా తమ వంతు తాము డొనేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా ఈ ఆలోచనను అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సింది. ఇది ఇప్పుడే ప్రారంభం అయింది, ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మా నవరత్నాల్లో ఆల్రెడీ కొన్ని గ్రౌండ్ చేసినాం, ఇంకా కొన్ని గ్రౌండ్ చేసేది ఉంది. అయితే మాకు తొందర ఏం లేదు, ఏదో ఆధారాబాధారగా ఏదో చేయాలని లేదు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గ్రౌండింగ్ చేస్తే అది 10 కాలాల పాటు ఉండేలాగా దాన్ని ఏర్పాట్లు చేసుకునే గ్రౌండ్ చేస్తూ ఉన్నాం. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నది నా సిద్ధాంతం. కాబట్టి ఈ రాబోయే 4 సంవత్సరాల్లో నవరత్నాలు అన్నీ కూడా గ్రౌండ్ చేస్తాం. మహబూబ్ నగర్లో అన్ని వర్గాల ప్రజలకు కూడా లాభం అయ్యేటట్టుగా ప్రణాళికలను మేము ఆలోచిస్తూ ఉన్నాం. అంటే సార్, ఓవరాల్గా ఇంకా మీరు అన్నట్టు ఇంకా 4 ఇయర్స్ మిగిలి ఉంది.
అప్పటికే కొన్ని 2-3 ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, మిగతా కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా నవరత్నాల కార్యక్రమం రాష్ట్రంలో మొట్టమొదటగా మహబూబ్నగర్ జిల్లాలో ఇంప్లిమెంటేషన్ చేశారు. మిగతా 4 ఇయర్స్లో దీన్ని అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా గ్రౌండ్లోకి ఏ విధంగా తీసుకుపోతున్నారు? ఒకటండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు అని. ఒక మంచి కార్యక్రమం ఎక్కడో దగ్గర జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా సత్ఫలితాలు వస్తూ ఉంటే మిగతా దగ్గర కూడా అది విస్తరిస్తుంది. దానికి మనం పెద్దగా దానికి ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఎందుకు ఉదాహరణ అంటే, నేను గత సంవత్సరము మన 10th క్లాస్ పిల్లలకి క్యూఆర్ కోడెడ్ డిజిటల్ అనిమేటెడ్ బుక్స్ ఇచ్చినాం. 23% మన నియోజకవర్గంలో పాస్ పర్సెంటేజ్ పెరిగింది. అది గమనించి ఈరోజు మక్తల్ ఎమ్మెల్యే గారు, తర్వాత దేవరకద్ర ఎమ్మెల్యే గారు, జడ్చర్ల ఎమ్మెల్యే గారు, అలాగే సింగరేణి కోల్బెట్టులో ఒక 12 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ నియోజకవర్గంలో ఈ బుక్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక మంచి పని, ఎట్లయితే ఒక మంచి పువ్వు ఒక మంచి చెట్టు సుగంధాలని వెదజల్లుతుందో, ఒక మంచి పని ఎవరు చేసినా కూడా ఆ పరిమళం ఆ చుట్టుముట్టు ప్రాంతాలకు విస్తరిస్తుంది. అందుకే ఈ రాజకీయాలు వారిని తిట్టడం వీళ్ళని తిట్టడం అనేది పక్కన పెట్టి నిజంగా తెలంగాణ పునర్నిర్మాణానికి మనం ఏం చేయాలి, ఎందుకు మనం తెలంగాణ తెచ్చుకున్నామన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నారు. చేసే వాళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు. చూస్తున్నాం ఓవరాల్గా రాబోయే 4 సంవత్సరాల్లో నవరత్నాల కార్యక్రమాల్లో భాగమైనటువంటి మిగతా కార్యక్రమాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. రాబోయే 4 ఇయర్స్లో దీన్ని గ్రౌండ్ లెవెల్లో పాతుకుపోయేటట్లు ఎట్లాంటి దీనికి రాజకీయ సంబంధం లేకుండా, రాజకీయ కోణంలో చూడకుండా ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మహబూబ్నగర్ జిల్లా ప్రజల అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా నవరత్నాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్నగర్.